కృప కలిగిన దేవుని కనికరం కలిగిన నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి. మన పట్ల ఆయన యొక్క తలంపులు బహు విస్తారమైనవి. ఆకాశానికి భూమికి ఎంత ఉన్నతమైన దూరము, ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి అంత తేడా ఉంది. ఆయన మన గురించి ఉన్నతమైన సమాధానకరమైన సంగతులు ఆలోచిస్తుంటే, మనమైతే మన గురించి నెగిటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం అనుకున్నది కొన్నిసార్లు జరగనప్పుడు, మనం అనుకున్నది జరుగుతున్నప్పుడు మనం ఆశ్చర్యంగా మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితం కూడా మనం అనుకున్నది జరగదు, దేవుడు అనుకున్నదే జరిగింది. నా ఆలోచన చొప్పున ప్రభా, నీ ఆలోచన చొప్పున నడిపించు, తర్వాత మహిమలోకి నువ్వు తీసుకుంటా ఉంటాడు కీర్తనాకారుడు. ప్రతి ఒక్కరు దేవుని ఆలోచన చొప్పున నడవాలి. దేవుని ఆలోచన జరిగింది, మన ఆలోచన జరగదు. మన ఆలోచన ఏంటి? మనం ఇష్టానుసారంగా జీవించటం. కానీ దేవుని ఆలోచన ఏంటి? నా ఇష్ట ప్రకారం జీవించటం. మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం వెళ్ళి నరకంలో పడతాం. దేవుడి ఆలోచన ప్రకారం జీవిస్తే మనం పరలోకానికి వెళ్తాం. అందుకని గురించి మంచి ఆలోచన ప్రణాళిక చేశాడు. ఆయన ఆలోచన తెలుసుకోవడానికి విరిగి నలిగిన మనసు కలిగి ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయన ఆశ్రయంగా మనం ఆయన ఆశ్రయ దుర్గంగా ప్రభు ఆయన ఆశ్రయిస్తే, మన ఆశ్రయంగా ఆయన ఉంటే, అప్పుడు మన హృదయంలో ఉన్న ఆలోచనలు, మన నోటి మాటలు, మన హృదయ తలంపులు దేవుని దృష్టికి అంగీకారం అవుతాయి. కానీ మనం ఇష్టానుసారంగా జీవించగా మన ఆలోచన ప్రకారం జరగాలంటే జరగదు. నోవాహు కాలంలో ప్రజలు కూడా వాళ్ళు అనుకున్నారు వర్షం రాదు, నోవాహు గారికి పిచ్చి పట్టిందని. వాళ్ళు అనుకున్నది ఒకటి, కానీ దేవుడు తలుపులు వేసినాక ఆకాశపు తుమ్ములు తెరిచాడు. జోరున వర్షం కురిసింది. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన జలప్రళయం. వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళు అనుకున్నదేమో ఒకటి, జరిగింది ఒకటి. మనుషుడా, నువ్వు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. అనుకున్నది నీ ఆలోచన, జరుగుతున్నది దేవుని ఆలోచన. కాబట్టి దేవుని ఆలోచనకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఎలీషా నయమానుతో వెళ్ళి యోర్దానులో మునగమంటే నేను అనుకుంటాడు, మా ఊరిలో సెబా ఇలాంటి మంచి మంచి నదులు ఉన్నాయి కదా అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటుంది ఏంటంటే మా ఊరిలో ఉన్న నదుల్లో మునుగుదాం అనుకున్నాడు. కానీ అక్కడ జరగదు కార్యం. దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ జరిగింది. ఒక దాసుడు మాట ప్రకారం దేవుడి చిత్తంలోకి తిరిగి వెళ్ళి యోర్దాను నదిలో మునిగాడు. పసిపిల్లల దేహం వచ్చింది. అది దేవుడి ఆలోచన జరిగింది, దేవుని తలంపు జరిగింది. దానియేలు కింద 2:29 వచనంలో జరగబోయేది ఏంటో అని భయపడుతూ, జరగబోయే దాని గురించి భయపడుతూ ఒక రాజుగారు బాధపడుతుంటే దానియేలు గారు చెప్పాడు, నువ్వు అనుకున్నది జరగదు, దేవుడు అనుకున్నది జరిగిద్దని తెలియజేశాడు. జెనసిస్ ఆదికాండంలో 25వ అధ్యాయం 22వ వచనంలో రెబ్కా తన కడుపులో 2 శిశువులు పెనుగులాడుకుంటుంటే ఈ విషయం నేను చనిపోతానేమో అనుకున్నది. కానీ ప్రార్థన చేసినప్పుడు ఆమె కడుపులో నుంచి అద్భుతమైన జనాంగాన్ని దేవుడు నడిపించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో మరియం గారు లేదా మగ్దలైన మరియా గారు యేసు ప్రభుని తోటమాలి అనుకున్నది. కానీ ఆయన తోటమాలి కాదు, ఆయన సజీవుడైన దేవుడు. తర్వాత గుర్తుపట్టింది రబ్బీ అని. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు చనిపోయారనుకొని అనుకున్నారు. వీళ్ళందరూ ఈడ్చేశారు. ఆయన కొట్టేసి ఈడ్చేసినప్పుడు చనిపోయారు అనుకున్నారు. అందరూ నించొని చూస్తుండగానే చనిపోయాడు అనుకున్న పౌలు గారు లేచి తిరిగి వెళ్ళి దేవుని చిత్తాన్ని చేశాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు అనుకున్నది పక్కన పెట్టు. ప్రభా, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నువ్వేం ప్రణాళిక యోచించావు? నిన్ను గురించి దేవుడు ఒక గ్రంథాన్ని రాశాడు. నిన్ను గురించి ఆయన ఒక ప్రణాళిక రాశాడు. నిన్ను గురించి ఒక ప్రణాళికని సృష్టించాడు. ఆయన చిత్తం అది. ఆయన చిత్తంలో అడుగు పెడతావా? ప్రభా, నన్ను గురించి నువ్వు గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను వచ్చానని ప్రభు అన్నట్టు నువ్వేదైతే రాసావో దాని ప్రకారం నేను నడుస్తాను. నువ్వేదైతే నన్ను గురించి తలంపులు తలంచావో దాని గురించి నేను దాని పట్ల నేను జీవించాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు అనుకున్న దానిలోకి వెళ్తాం. ప్రార్థన చేయకుండా మనం అనుకున్నది జరిగించాలనుకుంటాం. అందుకే మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మందిరానికి వెళ్తూ దేవుడు అనుకున్న ప్రణాళికను, దేవుడి చిత్తాన్ని మన పట్ల మనం నెరవేర్చుకుందాం. లేకుంటే మన ఆలోచనలే జరగాలనుకుంటాం. మరి దేవుని ఆలోచన జరగాలనుకుందామా? దేవుడు అనుకున్నది మన పట్ల నెరవేరుద్దాం అనుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు అనుకున్నది జరగాలి, నీ ఆలోచన నెరవేరాలి, నీ ఆలోచన ప్రకారం మేము నడవాలి. లేకపోతే మేము అనుకున్నది ఒకటైద్ది, జరిగింది ఒకటైద్ది.
కనుక ప్రభు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి కాకుండా మేము అనుకున్నదే జరగాలంటే మీరు అనుకున్న ప్రకారం మేము బ్రతకాలి. అలా బ్రతికే కృపను వీరికి దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు రేపు హైదరాబాద్లో పరిచయం ఉంది. హైదరాబాద్లో మీటింగ్స్లో ఉంటాను. ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.